బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్ యాక్సిడెంట్ కేసులో సంచలనం నమోదైంది. మరొక 3 వికెట్లు పడ్డాయి. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, సీఏ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. వీరిని సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. క్రైమ్ నెంబర్ 137/2022 కేసులో రహిల్ కు సహకరించినందుకు పీఎస్ లో పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది డిపార్ట్మెంట్. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్ యాక్సిడెంట్ కేసులో మరొక అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అడిగి తెలుసుకుందాం. రవితేజ, 2 రోజుల క్రితం హైదరాబాద్ పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కూడా ప్రెస్ నోట్ రూపంలో అందజేయడం జరిగింది. ఆ టైంలో ఏం జరిగింది, ఎవరెవరు సహకరించారు, ఏ రకంగా ప్రమాదం జరిగింది, దాన్ని ఏ రకంగా మ్యానిపులేట్ చేసి వేరే వ్యక్తులని అమర్చి ఈ కేసుని పక్కదో పట్టించారనే దానిపై కూడా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ నేతృత్వంలో ఈ కేసుని దర్యాప్తు చేపడుతున్న కొద్దీ కొత్త అంశాలన్నీ కూడా తెరపైకి తీసుకొచ్చి మళ్ళీ ఈ కేసులో కూడా కేసుని రీఓపెన్ చేసి దాంట్లో ఉన్నటువంటి ప్రధాన నిందితులందరిపై కూడా మళ్ళీ అభియోగాలు మోపుతూ వారిపై కూడా కేసు నమోదు చేసి కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ తరుణంలో తాజాగా ఈ రోజు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా 3 అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వారికి మెమో కూడా దాఖలు చేసి దీనిపైన ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఎం సుదర్శన్ బంజారాహిల్స్ ఏసీపీ, గతంలో పనిచేసినటువంటి అధికారి, ప్రస్తుతం ఇప్పుడు జీహెచ్ఎంసీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో డిఎస్పీగా పనిచేస్తా ఉన్నారు. తర్వాత ఎస్ రాజశేఖర్ రెడ్డి, అప్పట్లో ఎస్హెచ్ఓ జూబ్లీ హిల్స్ గా పనిచేసినటువంటి అధికారి, ఇప్పుడు డిఎస్పీగా పదోన్నతి పొంది పీసీఎస్ అండ్ ఐటీ సెల్ లో బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నట్టు కూడా డీజీపీ వివరాలు వెల్లడించడం జరిగింది. తర్వాత ఐ చంద్రశేఖర్, ఎస్ఐ ఆఫ్ పోలీస్, గతంలో జూబ్లీ హిల్స్ ఎస్ఐగా పనిచేశాడు, ఇప్పుడు మెయిన్ పోలీస్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తా ఉన్నాడు. ఈ 3 అధికారుల్ని ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఎంక్వైరీ కమిటీలో పోలీసు ఉన్నతాధికారులను కూడా ప్రధాన వ్యక్తులుగా దీంట్లో ఏర్పాటు చేసి ఆ అధికారుల నేతృత్వంలోనే ఈ కేసు విచారణ జరగాలి. రోడ్ నెంబర్ 45 లో ఆ రోజు జరిగినటువంటి క్రైమ్ నెంబర్ ప్రకారంగా క్రైమ్ నెంబర్ 137/2022 అండర్ సెక్షన్ 338, 304A ఐపీసీ ఆఫ్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. ఈ 137 క్రైమ్ నెంబర్ అప్పుడు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారులు ఉన్నారో ఏసీపీ సుదర్శన్, సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ 3 అధికారుల్ని కూడా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ఈ నిర్ణయం తీసుకొని ఇంతకు ముందే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. షకీల్ కొడుకు రాహిల్ రోడ్ నెంబర్ 45 లో మాదాపూర్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ దిగినటువంటి వెంటనే అక్కడ బాలకృష్ణ ఇంటి సమీపానికంటే ముందుగానే ఒక మహిళ తన చేతిలో ఉన్నటువంటి ఒక బాబుని రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి టైంలో అత్యంత వేగంగా ఈ రాహిల్ తన 4-వీలర్ వాహనాన్ని నడపడము, ఆ మహిళను ఢీకొట్టడము, మహిళ చేతిలో ఉన్నటువంటి బాబు అక్కడే పడిపోవడము, బాబుని ఇమీడియట్ గా దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలించి చికిత్స అప్పటికి బాబు చనిపోయాడంటూ కూడా వైద్యులు ప్రకటించడము. దీంట్లో ఈ మహిళ తల్లి తీవ్రంగా గాయాలైనట్టుగా కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. అది నడిపింది వాహనం రాహిల్ అయినప్పటికీ పోలీసులు షకీల్ అప్పుడు ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కాబట్టి అతని ఇన్ఫ్లుయెన్స్, బీఆర్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని రాహిల్ ప్లేస్ లో వేరే అతన్ని రంగంలోకి దింపి అతనే డ్రైవ్ చేసినట్టు, అతనే ప్రమాదానికి కారకుడు అంటూ కూడా పోలీసులు షకీల్ చెప్పినటువంటి విధంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, ఆ అన్నోన్ పర్సన్ ని తన స్నేహితుడిని డ్రైవర్ కిందికి పెట్టి అతన్ని రిమాండ్ చేయడంతో మళ్ళీ తాజాగా షకీల్ కొడుకు రాహిల్ బేగంపేట్ సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేసినటువంటి వెంటనే పంజాగుట్ట పోలీసులు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేపడుతూ ఉండగా షకీల్ తన కొడుకు రాహిల్ ఇద్దరు కూడా విదేశాలకు పారిపోవడము, మళ్ళీ రాహిల్ వచ్చినటువంటి వెంటనే అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ చేసినటువంటి వెంటనే పోలీసులు అతనికి బెయిల్ కూడా లభించడం జరిగింది. పాత కేసు అయినటువంటి రోడ్ నెంబర్ 45 లో జూబ్లీ హిల్స్ పరిధిలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా కేసు రీఓపెన్ చేస్తూ డీసీపీ విజయ్ కుమార్ ఈ కేసుని విచారణ జరుపుతూ దాంట్లో నిర్లక్ష్యంగా కేసుని పక్కతో పట్టించేందుకు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అక్కడి నుంచి రాహిల్ ని తప్పించేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి 3 అధికారులు ఏసీపీ సుదర్శన్, ఎస్హెచ్ఓ జూబ్లీ హిల్స్ అయినటువంటి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ 3ని కూడా సస్పెండ్ చేస్తూ ఇంతకు ముందే రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు వెలువడించి దానిపై ఎంక్వైరీ ఒక టీం ని ఏర్పాటు చేసి దీని ద్వారా ఆ రోజు ఎంత స్పీడ్ లో రాహిల్ వాహనం నడిపాడు, ఎక్కడ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు, ఎంతసేపటి తర్వాత తల్లి ట్రీట్మెంట్
తీవ్రంగా గాయాలు తగిలాయి, కొడుకు ఏ టైంలో చనిపోయాడు అనే దానిపై కూడా పూర్తి వివరాలు తమకు త్వరలో నివేదిక రూపంలో అందజేయాలంటూ కూడా రాష్ట్ర డీజీపీ లేఖను పోలీస్ శాఖకు అందజేసినట్టుగా తెలుస్తోంది. అప్పట్లో పనిచేసినటువంటి అధికారి ఏసీపీ సుదర్శన్ బంజారాహిల్స్ ఏసీపీగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి సిఐ జూబ్లీహిల్స్ గా పనిచేశారు. ఎస్ఐ చంద్రశేఖర్ అదే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సెక్టార్ ఎస్ఐగా పనిచేశారు. ఈ ముగ్గురు కలిసి రాహిల్ ని తప్పించేటువంటి ప్రయత్నం చేసి ఈ కేసుని పక్కదో పట్టించేసి అమాయకులైనటువంటి వ్యక్తులని ఈ కేసులో ఇరికించి వాళ్ళని నిందితుల కిందికి చేర్చి వాళ్ళని జైలు పంపించారంటూ కూడా పోలీసులు ఈ కేసుని రీఓపెన్ చేసినప్పుడు ఈ వాస్తవాలు ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి షకీల్ చెప్పిన విధంగానే సహకరించినటువంటి ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర డీజీపీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బిందు, అంటే రవితేజ, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయింది అనుకోవచ్చా? ఇంకా ఎవరైనా అధికారులు ఉండే అవకాశం ఉందా? అప్పటి ఈ అధికారులే దీన్ని తప్పుగా ఎఫ్ఐఆర్ చేయడము, ఛార్జ్ షీట్ వేయడము, సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేయడము, ఆ వాహనంలో షకీల్ కొడుకు రాహిల్ లేనే లేడన్నట్టుగా ఆ వాహనం నిజంగానే షకీల్ కి చెందినటువంటి వాహనమే, తార్ వాహనం, దానిపైన ఎమ్మెల్యే స్టిక్కర్, బోధాన్ ఎమ్మెల్యే స్టిక్కర్ అంటూ కూడా దానిపైన ఉన్నప్పటికీ ఇది షకీల్ కి చెందినటువంటి వాహనమే కానీ షకీల్ కొడుకు రాహిల్ దాంట్లో లేడన్నట్టుగా తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడము, తప్పుడు ఛార్జ్ షీట్లు వేయడము, తప్పుడు విట్నెస్ లని వీళ్ళే తయారు చేసి ఆ విట్నెస్ ల ద్వారా షకీల్ లేనన్నట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేయడము, ఒక ప్రాణాన్ని బలికొన్నటువంటి వ్యక్తిని శిక్షించాల్సినటువంటి పోలీసులే అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేతో చేతులు కలిపి ఆ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని వీళ్ళు సేఫ్ అయ్యేందుకు, అతన్ని సేవ్ చేసేందుకు ఒక అన్నోన్ వ్యక్తిని షకీల్ సమీప బంధువును తీసుకొచ్చి దీంట్లో అక్యూజ్డ్ కిందికి పెట్టి అమాయకుణ్ణి రిమాండ్ చేసినటువంటి ఉదాంతం డీసీపీ విజయ్ కుమార్ వచ్చిన తర్వాత ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసినటువంటి వెంటనే ఈ వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పుడు ఏసీపీ సుదర్శన్, సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ ముగ్గురు కలిసి రాహిల్ ని తప్పించేటువంటి ప్రయత్నాలు చేశారు. అతను విదేశాలు వెళ్లిపోవడానికి కూడా సహకరించింది వీళ్ళే. ఆ కేసులో రాహిల్ చిన్న ఎవిడెన్స్ లేకుండా పూర్తి స్థాయిలో ఆ ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేసి ఈ ముగ్గురు అధికారులే ఈ కేసును మొత్తం పక్కదో పట్టించేసి అతన్ని సేవ్ చేసి అతని నుంచి లబ్ధి పొందేటువంటి ప్రయత్నాలు చేశారు అన్నట్టుగా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఇంతకుముందే రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేస్తూ అప్పట్లో బంజారాహిల్స్ ఏసీపీగా పనిచేసినటువంటి సుదర్శన్, సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ ముగ్గురు అధికారుల్ని సస్పెండ్ చేస్తూ వారిపైన ఎంక్వైరీ చేసి తొందరలో దీనిపై నివేదిక సమర్పించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బిందు, రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.